కొన్నేళ్లు దాటాక ఎన్ని కోట్లు సంపాదించాం, ఏ హోదాలు వెలుగబెట్టామనే కాదు, కాస్త ఆత్మతృప్తిని, కాస్త పుణ్యాన్ని సంపాదించి పెట్టే ఏదైనా చిన్న పనిని చేశామా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమైనా కనిపిస్తున్నాయా, అసలు మనలో పరులకు సాయపడే గుణం ఉందా? అప్పుడప్పుడు ఆ మదనం కోసం ఇలాంటి వీడియోలు అవసరం. ఇది మనల్ని మనం పరీక్షించుకోవడం కోసమే. ఈ స్టోరీలో కనిపించే ఉదాహరణ చాలా చిన్నది కావచ్చు, కానీ ఒక్కసారి స్వీయ పరీక్ష చేసుకోవాలి. ప్రకృతి మనకు గాలి, నీరు, ఆహారం అన్నీ ఉచితంగానే ఇస్తుంది, ఏ స్వార్థం లేకుండా. కానీ డబ్బు ఉంటేనే, డబ్బును బట్టే మనిషికి విలువ, అది ఉంటేనే గౌరవం ఇస్తున్నారు. కానీ ఎంత ఆకలైనా అన్నమే తింటామే తప్ప డబ్బుని తినలేం కదా. ఈ చిన్న వాస్తవాన్ని మర్చిపోయి డబ్బునే సర్వస్వంగా భావించి వాస్తవికతకు దూరంగా గడుపుతున్నారు. అలాంటి ఓ కోటీశ్వరుడి జీవితంలో జరిగిన స్టోరీనే ఈరోజు మన వీడియో. ఇక ఆ కోటీశ్వరుడి పేరు మాధవరావు. ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీలో పెద్ద హోదాలో ఉన్నాడు. నెలకి లక్షల్లో జీతం, విలాసవంతమైన ఇల్లు, కార్లు, ఇలా సమాజంలో అందరూ గౌరవించే స్థాయిలో ఉన్నాడు. అయితే ఓసారి కంపెనీ పని మీద విదేశాలకు వెళ్లి వారం రోజుల తర్వాత ఇండియాలో అడుగుపెట్టాడు మాధవరావు. ఆయన్ని పికప్ చేసుకోవడానికి ఓ కారుని ఎయిర్పోర్ట్ పంపించారు కంపెనీ యాజమాన్యం. మాధవరావుని చూడగానే కార్ డ్రైవర్ వినయంగా నమస్కరించి లగేజ్ అందుకుని డిక్కీలో పెట్టాడు. ఇక కార్ ఎక్కిన వెంటనే భార్యకు ఫోన్ చేసి ఇంటికొస్తానని చెప్పి ఫోన్ కట్ చేశాడు మాధవరావు. కారు బయలుదేరింది. కానీ విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఇంటికి వెళ్ళడానికి సమయం పట్టేలా ఉందనుకున్నాడు. ఇంతలో డ్రైవర్ ఫోన్ మోగింది. ఏవండి, ఇంకెంతసేపు, త్వరగా రండి, మీకు ఇష్టమని కాకరకాయ వేపుడు, చేపల పులుసు చేసుంచా అని చెప్పింది భార్య. ఆవిడ మాటలు బయటకు కూడా వినిపిస్తున్నాయి. చిన్నగా మాట్లాడు, వెనుక సారున్నారు, ఆయన్ని దించేసి గంటలో వస్తా అని ఫోన్ కట్ చేశాడు డ్రైవర్. ఆ ఫోన్ సంభాషణ విన్న మాధవరావు తనలో తానే నవ్వుకున్నాడు. మరో 10 నిమిషాల తర్వాత మళ్లీ మోగింది మొబైల్. ఎక్కడున్నారు? మీ సార్ని తొందరగా దింపేసి రండి, మీకిష్టమని బగారా రైస్ చేశాను, తొందరగా రండి, లేదంటే చల్లారిపోతుంది, ఇక మీ ఇష్టం అంది భార్య. సరే సరే పెట్టేయ్, నేను వస్తానులే అని ఫోన్ కట్ చేసేశాడు. ఇంతలో ఓ చోట రెడ్ సిగ్నల్ పడడంతో కారుని ఆపేశాడు. మళ్ళీ డ్రైవర్ ఫోన్ మోగింది. నాన్న, తొందరగా రా, నీకోసమే వెయిటింగ్, ఆకలవుతుంది, ఫిష్ పులుసు అదిరిపోతుంది అంటూ ముద్దు ముద్దు మాటలతో చెప్పింది ఆ డ్రైవర్ కూతురు. ఓకేనమ్మా, అరగంటలో వస్తా, నీకు ఆకలైతే తినేసేయ్ అని చెప్పాడు ఆ డ్రైవర్. నువ్వు వస్తేనే తింటా, లేకపోతే లేదు అంటూ ఓ రకంగా వార్నింగ్ ఇచ్చింది కూతురు. ఆ డ్రైవర్ కి వస్తున్న ఫోన్ కాల్స్ ని వింటున్న మాధవరావు తన మొబైల్ ని చెక్ చేసుకున్నాడు. ఒక్క కాల్ కూడా లేదు. గ్రీన్ సిగ్నల్ పడడంతో కారుని స్టార్ట్ చేశాడు డ్రైవర్. కొద్ది దూరం వెళ్ళాడో లేదో మరోసారి ఫోన్ వచ్చింది. ఏం నాన్న, ఎక్కడున్నావు? ఇంత ఆలస్యమైతే ఆకలికి ఎలా ఉండగలవు? తొందరగా వచ్చేయ్, నాన్న కూడా నీకోసం వాకిట్లో కూర్చుని దోమలు తోలుతున్నాడు అంది అతని తల్లి ప్రేమగా. ఆ డ్రైవర్ కుటుంబ ఆప్యాయతలు చూసి ఏసీ కార్లో కూడా చెమటలు పడుతున్నాయి మాధవరావుకి. తనకేమైనా ఫోన్ కాల్స్ వచ్చాయా అని చూస్తే ఒక్క కాల్ కూడా లేదు. అరగంటలోనే ఆ డ్రైవర్ కి 4 సార్లు ఫోన్ కాల్స్ వచ్చాయి, అది కూడా తన ఫ్యామిలీ నుండి. ఆ ఫోన్ కాల్స్ వల్ల మాధవరావు ఏమైనా కోపంగా ఉన్నారేమో అనుకుని, సారీ సార్, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదు, కానీ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మా వాళ్ళు కంగారు పడతారు అని చెప్పాడు. అందుకు మాధవరావు చిన్నగా నవ్వి పర్లేదులే అన్నాడు. అలా మొత్తానికి ఇంటికి చేరేసరికి గంటన్నర సమయం పట్టింది. ఆ గ్యాప్ లో 7-8 సార్లు డ్రైవర్ ఫోన్ మోగింది కూడా. మాధవరావుని ఇంట్లో దింపేసి లగేజ్ దించేసి నేను వస్తున్నాను అని ఇంటికి ఫోన్ చేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆ డ్రైవర్. ఇక మాధవరావు తన లగేజ్ ని తీసుకుని ఇంట్లోకి వచ్చాడు. భార్య టీవీ సీరియల్ చూస్తోంది. డిగ్రీ చదువుతున్న తన కూతురు మొబైల్ చూస్తుంది. నాన్న రావడాన్ని చూసి నవ్వి హాయ్ డాడ్ అని మళ్లీ ఫోన్ లో మునిగిపోయింది. తల్లిదండ్రులు తమ గదిలో కూర్చొని మరో టీవీలో వారికి ఇష్టమైన సీరియల్ చూస్తున్నారు. ఇక భార్య నవ్వుతూ ఎదురొచ్చి ఏమైందండి, ఇంత లేట్ అయింది, ఫ్లైట్ ఆలస్యంగా వచ్చిందా ఏంటి అంటూనే, ఇవాళ కాలనీలో లేడీస్ మీటింగ్ కి వెళ్ళానండి, ఇందాకే వచ్చాను, వంట కూడా ఏమీ చేయలేదు, చేద్దామని ఇంట్రెస్ట్ కూడా లేదు, అలా సరదాగా ఏదైనా రెస్టారెంట్ కి వెళ్దామా, ఫ్రెష్ అప్ అయి రండి, నేను కూడా రెడీ అవుతాను అంటూ లేచి రెడీ అవ్వడానికి వెళ్ళింది భార్య. అప్పుడు అనుకున్నాడు, నా దగ్గర ఇంత ఆస్తి ఉంది, ఇంత హోదాలో ఉన్నాను, కానీ ఆ డ్రైవర్ లో ఉన్న అనురాగాలు, ఆప్యాయతలేవి నా జీవితంలో లేవు. ఒక రకంగా నాకు అన్ని ఉన్నాయి, కానీ ఏమీ లేవు. వాడికి ఏమీ లేవు, కానీ ఓ సాధారణ మనిషి కోరుకునేవి అన్ని ఉన్నాయి. ఆ ఆప్యాయత డబ్బు వల్ల రాదు, కుటుంబంతో మనం గడిపే సమయం వల్లే వస్తుంది. ఏది ఏమైనా వచ్చే జన్మలో నన్ను ఆ డ్రైవర్ గా పుట్టిస్తావా అని మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ వాష్రూమ్ కి వెళ్లిపోయాడు మాధవరావు. నిజానికి ఇదో చిన్న స్టోరీ కావచ్చు, కానీ ఓ మనిషి ఎలా బ్రతకాలో, బ్రతకడానికి ఏం కావాలో అన్న గొప్ప స్ఫూర్తి ఇందులో ఉంది. మరి మీరు ఆ డ్రైవర్ లా ఉన్నారా, మాధవరావులో ఉన్నారా? ఒక్కసారి చెక్ చేసుకోండి. మరి ఈ వీడియో చూసాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియోని నలుగురికి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్స్పైరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.